అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు వేణు చిత్తలూరి. ఐఎమ్ ఏ వికలాంగుల హక్కుల పోరాట సమితి స్టేట్ స్టూడెంట్ డిజేబుల్ స్టూడెంట్ ప్రెసిడెంట్ అండ్ నాంపల్లి ఎల్బీ నగర్ కార్యనిర్వాహక సభ్యుణ్ణి. ఈరోజు మన తెలంగాణ సమాజానికి అండ్ మన దివ్యాంగుల సోదరుల సమాజానికి ఒక బాధాకరమైన సంఘటన మీ యొక్క దృష్టికి తీసుకురావడానికి మీకు ముందుంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ విధంగా నిర్వహిస్తుంది, ప్రభుత్వ బాధ్యత నిర్వహించడంలో వికలాంగులను ఆత్మగౌరవం సమాన హక్కులు పొందడంలో ఎలా నిర్లక్ష్యం వహిస్తుందో మీ ముందు తేవడానికి, అదేవిధంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. అది మహబూబ్ నగర్ డిస్టిక్ మచ్చంపేట గ్రామంలో జరిగిన గంగారాం విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఈ విషయాన్ని మిత్రులారా మన దివ్యాంగ సమాజం గుర్తుంచుకోవాలి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో వికలాంగుల సమస్యలు తెలుపుకోవడానికి వచ్చిన వికలాంగుని ఈడ్చుకెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో వికలాంగుల సమస్యలు తెలిపేందుకు వచ్చిన వికలాంగుని ఈడ్చుకెళ్లిన పోలీసులపై చర్య తీసుకోవాలని మన విహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతుంది. 2025 ఆగస్టు 11 నాడు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మచ్చంపేట గ్రామానికి చెందిన ఒక దివ్యాంగుడు రాజా గంగారాం తన ఇంటి సమస్య కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ సమస్య పరిష్కారం కొరకి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వికలాంగులు మన గంగారాం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఆ గేటు దగ్గర ఉన్నాడనే కారణంలో, లేకపోతే అక్కడ గేటు దగ్గర ఉన్నాడని కారణం జిల్లా కలెక్టర్ వస్తున్నాడనే కారణం ఏమో తెలియదు. వికలాంగుని బందోబస్తులో ఉన్న పోలీసులు, ఈ వికలాంగుని బందోబస్తులో అక్కడ సెక్యూరిటీ గార్డ్ పోలీసులు ఉన్న వీల్ చైర్లో ఉన్న గుంజుకొని అవమానకరంగా, ఎంతో అవమానకరంగా, భయంకరంగా అతను ఒక టెర్రరిస్ట్ లాగా ఒకరు కాళ్ళు పట్టుకొని, ఒకరు చేతులు పట్టుకొని, ఒకరు వీల్ చైర్తో కాళ్ళతో తన్నుకుంటూ ఈడ్చుకెళ్ళడం జరిగింది. ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అదేవిధంగా ఇది వికలాంగుల్ని ఘోరంగా అగౌరవంగా అవమానించడం జరిగింది. ఇప్పటికైనా దివ్యాంగ మిత్రులారా మేల్కోండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనంతా ఏకటితమై మన యొక్క వికలాంగుల ఆర్పిడబ్ల్యూ 2016 పటిష్టపరంగా అమలు చేసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి. అదేవిధంగా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం అతనికి ఆ పోలీసుల పైన కానీ మన కలెక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ బాధాకరమైన సంఘటన నేపథ్యంలో మీకు ఒకటి తెలియజేసుకుంటున్నాను. వికలాంగులను ఈ సమాజంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వికలాంగులు సమాజంలో గౌరవంగా చూస్తామని, వారికి సమాన హక్కులు కల్పిస్తామని మన ప్రభుత్వాలు మన వికలాంగుల సమాజానికి ఎన్నోసార్లు చెప్పినా కానీ వాస్తవ పరిస్థితి మారడం లేదు. ఉదాహరణ చాలా ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా మనం జిల్లా విహెచ్పిఎస్ జిల్లాల నియోజకవర్గం పరంగా అండ్ మండలాల పరంగా ఒక కట్టుదిట్టంగా సన్నాహక సభలు మన హక్కుల గురించి, మన యొక్క ఆత్మగౌరవం గురించి, వికలాంగుల గురించి మందకృష్ణన్న నేతృత్వంలో మనం సన్నాహక సభలు నిర్వహించుకుంటున్న తరుణంలోనే ఈ సంఘటన జరగడం ఒకటి చాలా బాధాకరం. ఈ ఘటన తన కుటుంబ సమస్య, మనకు తెలిసిందే, కుటుంబ సమస్యలతో కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ప్రజావాణిలో విజ్ఞప్తి చేయడానికి వచ్చారు. అతను ఎలిజిబుల్, అతను దేనికి వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కూడా కానీ ఈ సంక్షేమ పథకాలకు కానీ అతను అడిగే మన కలెక్టర్ గారికి వచ్చి అతని సమస్య పరిష్కరించి మన హక్కు అతనికి ఉంది. అతను హక్కుదారుడు. అలాంటి వ్యక్తిని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అందరి కళ్ళ ముందే
ఆయనను వీల్ చైర్లో ఉన్నప్పటికీ ఈడ్చుకెళ్ళడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఇది సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. స్పెషల్గా వికలాంగుల సమాజాన్ని కించపరిచేలా ఉంది. మా హక్కులను ఇలానే కాలరాస్తే మా వికలాంగులను సమానత్వం, సమాన అవకాశాలకు దూరమై చాలా ఈ అణగారిన వర్గాలు ఇలానే అణగతొక్కబడడం జరుగుతుంది. ఈ చర్యలను గవర్నమెంట్ తప్పనిసరిగా ఖండించి మేము ఇలాంటి చర్యలను అరికడుతున్నామని ఈ గవర్నమెంట్కు ఒక అవకాశం కల్పిస్తున్నాం. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ సందర్భంలో దివ్యాంగులారా, ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వికలాంగుల హక్కులను పరిరక్షించడానికి, మన హక్కులు పరిరక్షించడానికి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ఉంది. ఆ చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి ఘటనలు ఉంటే తక్షణమే పోలీస్ కేసు నమోదు చేయండి. నమోదు చేసే బాధ్యతలు చేయండి. అరెస్ట్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ కేసు మీ తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని, అదేవిధంగా హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని మన మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అవమానాలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అవసరం మీ పైన ఉందని మేము ఒకసారి తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం నుండి అందరికీ ఆత్మగౌరవంతో జీవించడానికి హక్కులు కల్పించే ప్రభుత్వం ఉంది. అందుకు మా ఆర్పిడబ్ల్యూడి ఉన్నప్పటికీ ఈ బాధాకరమైన ఘటనలపై ప్రభుత్వం సగం విచారణ జరిపించకపోవడం, ఇంకా పెండింగ్ చేయడం, సాక్షులను ఇంక బాధితులకు శిక్ష విధించకపోవడం అనేది చాలా బాధాకరం. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యత వహించాలని, ప్రతి వికలాంగులు సౌకర్యంతో గౌరవంగా చూడాలని, వారి సమస్యలను విన్నపాలు పరిష్కరించాల బాధ్యత ప్రభుత్వాందే అని మేము ఒకసారి గుర్తు చేస్తున్నాం. మనందరికీ దివ్యాంగులారా, మనందరికీ సమాన హక్కులు ఉండాలి, విలువైన జీవితం ఉండాలి, మనం డిగ్నిటీతో బతకాలి. దీనికి మీరు కలిసికట్టుగా ఏకతాటిపై ఒకరికొకరు మనం సహకరించుకుంటూ ఒక ఉద్యమంగా మారాలి. అప్పుడే మన హక్కులు మనం పరిరక్షించుకోవడం జరుగుతుంది. మనకు ఎన్ని హక్కులు కల్పించబడిన చట్టబద్ధమైన హక్కులు, పార్లమెంటుబద్ధమైన హక్కులు, ఐక్యరాజ్య సంబంధిత చట్టబద్ధత హక్కులు, ఎన్ని హక్కులు ఉన్నా కూడా మనం కలిసికట్టుగా లేనంత మాత్రం ఈ హక్కులు అమలు చేయబడట్లేవు. మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం ఈ సంఘటనతో మనమైనా ఇప్పటికైనా చైతన్యంగా మేల్కొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మనం అరికట్టాల్సిన ఉంది. ఇది మన అందరి సమస్య. ఇది అతనికి ఒక్కరి మీద జరిగింది కాదు. ఇది దివ్యాంగుల సమాజం పైన జరిగిన అవమానకరమైన సంఘటన. దీనికి మనం ముఖ్యంగా చూసుకుంటే మా హక్కులు దివ్యాంగుల హక్కుల చట్టం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 అనుకుంటున్నాం కదా, ఏ హక్కులు ఉల్లంఘించబడినవి అవి తెలుసుకుందాం. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ఉల్లంఘనలో సెక్షన్ 3 సమానత్వం, వివక్ష అనేది ఉల్లంఘించబడింది. మిత్రులరా, వికలాంగులకు సమాన హక్కులు, నిర్దిష్ట అవకాశం, తర్వాత సమాజంలో గౌరవంగా జీవించే హక్కులు కల్పించడంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని పాటిస్తుంది. ఈ ద్వంద్వ వైఖరిని అనుసరించడంలోనే వారి వినతులను పట్టించుకోవడం లేదు. పోలీస్ అధికారులను అధికంగా ఉపయోగించుకుంటున్నారు. పోలీస్ అధికారులను మాలాంటి సామాన్యులైన సమాన హక్కుల కొరకు పోరాడి వాళ్ళ యొక్క జీవనానికి కావాల్సిన సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్ కాడికి వస్తే పోలీస్ అధికారిని ఉపయోగించుకొని మమ్మల్ని అణచివేయడం అనేది సెక్షన్ 3 ఉల్లంఘన కిందికి వస్తుంది. అదేవిధంగా సెక్షన్ 6, 7 అంటే అతి క్రూర అవమానితమైన చర్య. పోలీసులు వీల్ చైర్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా బయటికి తీసేయడం ఇది ఒక హింస, అవమానం చేయడమే అని ఈ సెక్షన్కు పూర్తిగా వ్యతిరేకమని సెక్షన్ 6 and 7 సెక్షన్ 6, 7 చెప్తుంది. దివ్యాంగ మిత్రులరా, సెక్షన్ 8, 9 కూడా ఉంది. అది మనకు రక్షణకు, భద్రతకు సంబంధించిన వాటి గురించి చెప్తుంది. పోలీస్ అధికారులకు బాధితుడికి చట్టపరమైన హక్కులు వివరించడం, ఫిర్యాదు చేసుకునే హక్కు వివరించడం, అవసరమైతే రక్షణ కల్పించాలి. దీన్ని అప్పటికప్పుడు జరపడంలో పోలీసులే విఫలమయ్యారు. సెక్షన్ 8, 9 ప్రకారం ఏంటంటే పోలీస్ అధికారులే బాధితుడి కాడికి వచ్చి బాధితునికి ఫిర్యాదు చేసుకునే హక్కు ఉంది అని అతనికి హెల్ప్ చేయాలి, రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించవలసిన పోలీసులే రాక్షసులు అయిపోయారు ఇక్కడ.
అదేవిధంగా భారత రాజ్యాంగ ప్రకారం మన దివ్యాంగులకున్న ప్రొవిజన్స్ ఏంటి చెప్తున్నా, అవి ఎక్కడ విలంగైనవి. ఆర్టికల్ 14 సమానత్వ హక్కు. వికలాంగులకు కూడా ఇతరుల సమాన రక్షణ ఉంది. వాళ్ళని అవమానపరిస్తే చర్యలు తప్పవు. ఈ వివక్ష గురి కాకుండా ఉండడానికి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 14 సమానత్వ హక్కు ఉంది సోదరులారా. అదేవిధంగా మనకు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. వ్యక్తిగా ఈ సమాజంలో పౌరుడిగా గౌరవంగా భయం లేకుండా అవమానించకుండా జీవించే హక్కు మనకుంది. అదేవిధంగా ఆర్టికల్ 22 అన్యాయం లేకుండా అన్యాయం మనం ఏ తప్పు చేయనప్పుడు కూడా మనల్ని చట్టవిరుద్ధంగా మన మీద చర్యలు తీసుకోవడం అనేది ఆర్టికల్ 22 విధంగా వస్తుంది. అదేవిధంగా నేను ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది విధంగా ఏమిటంటే, మన డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గారిని కోరుతుంది ఏమనగా, ఈ పోలీసులకు ఎస్ఐస్ కానీ ఎస్పీస్ కానీ తర్వాత కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ శిబిరాలు, వాళ్ళకు అవేర్నెస్ సెన్సిటైజేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మున్ముందు ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చైతన్యం తేవాల్సిన పోలీసు వ్యవస్థ మీద మనం దృష్టి సారించి మా హక్కుల గురించి మా యందు దివ్యాంగులందు వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో వాళ్ళకు ఒక స్పెషల్ ట్రైనింగ్ చెప్పాలి. పోలీస్ స్టేషన్లో, పబ్లిక్ స్టేషన్లో మా యొక్క RPWD యాక్ట్ చార్టులను పెట్టాల్సింది. అప్పుడే తప్ప వాళ్ళకు అవగాహన రాదు. అదేవిధంగా జిల్లా, స్టేట్ లెవెల్లో కమిటీలు శాఖాపరంగా ప్రత్యేక పరిరక్షణ చేయాలి. మాకు సమస్య వచ్చినప్పుడు తక్షణమే ఫిర్యాదు చేసుకునే విధంగా డిజేబిలిటీ హెల్ప్ లైన్ రెస్పాన్స్ టీమ్ కూడా ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ కోరుతూ, అదేవిధంగా మన ప్రతి ఒక్క పోలీస్కి మన డిజేబిలిటీ యొక్క చట్టాలపైన అవగాహన కల్పించాలి. మరియు పోలీస్ స్టేషన్లో కూడా మరింత అనుకూలమైన వాతావరణం కల్పించే బాధ్యత మన తీసుకోవాలని, వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి బాధాకరమైన దుశ్చర్యకరమైన చర్యలు ఇలాంటి జరగకుండా, పునరావృతం కాకుండా మన తీసుకోవాలని దీనిపైన తెలంగాణ హైకోర్టు వాళ్ళు సుమోటోగా తీసుకొని, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ వాళ్ళు తక్షణమే స్పందించి మన బాధితునికి సాయం అందించడమే కాకుండా విక్టిమ్స్కి, బాధితులకు శిక్ష విధించబడేలా చర్యలు తీసుకోవాలని VHPS కోరుతుంది. జై VHPS, జై వికలాంగ్.